శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. అది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని పురాణాలు చెబుతుంటాయి. ఇప్పుడు ఇదే సుదర్శన చక్రాన్ని పాకిస్తాన్పై ప్రయోగించింది భారత్. పాక్ నుంచి వచ్చిన మిస్సైలు, డ్రోన్లను చిత్తు చేయడంతో పాటు లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసింది ఆ సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రం అసలు పేరు S-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్. పురాణాల్లో ఉన్న సుదర్శన చక్రం పేరుని దీనికి పెట్టారు. ఇది అత్యంత శక్తివంతమైన ఆయుధం. చైనా, పాకిస్తాన్ కుట్రలను దృష్టిలో ఉంచుకొని దీన్ని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. S-300 అనేది రష్యాకు చెందిన పాతతరం గగనతల రక్షణ వ్యవస్థ. దీనికి లేటెస్ట్ వర్షన్గా రష్యా తయారు చేసిందే ఈ S-400. దీన్ని అతి కొద్ది ప్రపంచ దేశాలకు మాత్రమే రష్యా విక్రయించింది. వాటిలో భారత్ కూడా ఒకటి. ఇప్పుడు పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఇదే కూల్చేసింది. S-400 అనేది మొబైల్ మిస్సైల్ వ్యవస్థ. వాహనాల ద్వారా వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించవచ్చు. ప్రత్యర్థుల జామింగ్ సిస్టమ్ని తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. శత్రు దేశాలు ప్రయోగించే యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను టార్గెటెడ్గా నేల కూలుస్తుంది. భారత్ దగ్గర మొత్తం 3 S-400 వ్యవస్థలు ఉన్నాయి. పంజాబ్, రాజస్థాన్లలో ఒక్కో వ్యవస్థను మోహరించింది మన ఆర్మీ. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్ ప్రదేశ్ లేదా అసోంలో మరో వ్యవస్థను మోహరించారని సమాచారం. భారత్, పాక్ పరస్పర దాడుల నేపథ్యంలో చైనా ఒకవేళ దాడి చేస్తే కాచుకోవడానికి దీన్ని ఈశాన్య రాష్ట్రాల్లో మోహరించారు. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అంటే గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలో శత్రువుల మిస్సైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలు ఉండగానే S-400 గుర్తించగలదు, ట్రాక్ చేసి ఎదుర్కొనగలదు, దాని దిశగా మిస్సైళ్లను వదలగలదు. ఇది IIFకి నిజమైన గేమ్ చేంజర్గా మారింది.